కావలి పట్టణంలో ఈ నెల 19వ తారీఖు ఒక గిరిజన మహిళని వివస్త్రణ చేసి లాగి ఈడ్చి కొట్టినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 19న జరిగితే 26వ తారీఖున పోలీసులు దాని మీద ఒక చిన్న కేసు ఒకటి నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలని దారుణంగా కొట్టడం, హింసించడం, అత్యాచారాలు చేయడం అలవాటుగా మారిపోయింది. ఆ గిరిజన మహిళ చేసిన తప్పేంటి? ఎందుకని వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఆ మహిళ మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు కట్టలేదు. కేవలం కంటి తుడుపు చర్యగా 29వ తారీఖు ఒక కానిస్టేబుల్ వెళ్లి ప్రాథమిక విచారణ చేసి తాత్కాలికంగా ఒక కేసుని కట్టడం జరిగింది. ఒక గిరిజన మహిళల మీద వివస్త్రణ చేసి అడ్డమైనటువంటి అసభ్య పదజాలంతో దూషించి ఈడ్చి బట్టలు చించేసి కొట్టినటువంటి సందర్భం చాలా దురదృష్టం. సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. ఇంత జరిగిన కావలిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నారా, లేక నిద్రపోతున్నారా? లేకపోతే వెంటనే అట్రాసిటీ యాక్ట్ కింద కేసు కట్టి నిందితుడిని అరెస్ట్ చేయవలసినటువంటి బాధ్యత మీకు లేదా? ఎందుకని ఇంతకాలం దాన్ని తాత్కాలం చేస్తున్నారు? అధికార పార్టీ అండ తోసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి నాయకులు రెచ్చిపోయి ఈ విధంగా అత్యాచారాలకు పాల్పడుతుంటూ మహిళల మీద, గిరిజన మహిళల మీద ఇలాంటి దురదృష్టమైన సంఘటనలు చేస్తుంటే ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్? ఈ రోజు కూడా నిందితులను అరెస్ట్ చేయాలి. దీనికి కారణం ఏమిటి? ప్రభుత్వం అండగా ఉందన్నటువంటి ఒక ఆలోచన మీకు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను తీవ్రంగా తీసుకుంటుంది. ఇవాళ తప్పకుండా తప్పు చేసినటువంటి నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయటమే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. ఈ కేసును కట్టి విచారించవలసినటువంటి బాధ్యత సంబంధించినటువంటి డీఎస్పీ గారికి ఉంటే దాన్ని విస్మరించి తాత్కాలికంగా ఒక కానిస్టేబుల్ తోటి ఆ కేసు కట్టించి నీరు కార్చే ప్రయత్నం చేస్తూ 41A నోటీస్ ఇచ్చి తాత్కాలికంగా కేసును మూసివేద్దామనేటువంటి కుట్రల ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిందితుల మీద చర్యలు తీసుకునే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడనడదు. దీనిని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి ఇమీడియట్ గా తెలియజేస్తాం. అలాగే నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ కూడా కంప్లైంట్ లాంచ్ చేస్తాం. నిందితుల్ని కఠినంగా శిక్షించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తున్నాం. తప్పు చేసినటువంటి పోలీస్, నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద కూడా చర్యలు తీసుకునేదాకా కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కి తెలియజేస్తాం. అలాగే నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా తెలియజేస్తాం.